వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని ఆరోపించారు. దేశంలో పేదరికం లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమని, పేదరికాన్ని నిర్మూలిస్తామని పేర్కొన్నారు. ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులన్నిటిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనకందరికి తెలుసు, రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగు అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. ప్రముఖులు చనిపోతే, స్వర్గస్థులు వస్తే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేటువంటి సాంప్రదాయం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే బాంబే పంపించారు. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా దాని బిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణికి పంపించింది. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం వేస్తున్నాం.